అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ మనందరి టీవీ. యూటీవీలో మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. ఏపీలో జరుగుతున్నటువంటి ఈ అలజడులు, ఆందోళనలు, ఆరాటాలు, పోరాటాలు ఇవన్నిటిని బట్టి చూస్తే ఏపీ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే తల్లిపాలు దాగి తల్లి రొమ్మునే కొరికినట్లుగా ఉంది. తల్లిపాలు దాగి తల్లి రొమ్మునే కొరికినట్టుగా ఉంది ఏపీ పరిస్థితి. ఎందుకంటే క్రైస్తవులు పెట్టిన హాస్పిటల్లోనే పుడతావు, క్రైస్తవులు పెట్టిన స్కూల్లోనే చదువుకుంటావు. ఈనాడు క్రైస్తవులనే లేకుండా చేద్దామని నువ్వు చూస్తున్నావు. ఎంతవరకు సమంజసము? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. మేలు చేసిన వాడికి కీడు చేయడం ఇదే అంటారు. మేలు చేసిన వాడికి కీడు చేస్తే ఏమవుతుంది? శాపం వస్తుంది. కాబట్టి ప్రజలు ఎందుకు గుర్తించడం లేదు? వారు ఒక మంచి ఉద్దేశముతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యావంతులు కావాలి, చదువుకోవాలి, అందరూ అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి అని వారు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు? 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. వాళ్ళకి అక్కడ స్థలాలు లేకనా, లేకపోతే వారు డబ్బులు పంచడానికి బంధువులు లేకనా, అయినా వారు ఉండి రాలేదు. వారు ఏమీ లేక ఒక దేవునికి సమర్పించుకొని 10 మంది తోటి మానవులకు ప్రేమను పంచాల. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన బోధనలను విని వాటిలో ఉన్న సత్యాన్ని గ్రహించి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అని. అంటే నీవు ఎలా చదువుకొని నువ్వు అభివృద్ధి చెందావో నీ తోటి వారిని కూడా అలాగనే అభివృద్ధి చేయి అని చెప్పి అటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క బోధనలను ఆకర్షితులై వారి యొక్క కుటుంబాలను, వారి బంధువులను, వారు ఇంటిని, వారు ఉంటున్న స్థలాలను, సొంత స్థలాలను వదిలిపెట్టి 1000 కిలోమీటర్ల దూరము వచ్చి ఎక్కడో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి వారు అక్కడ స్కూళ్ళు కట్టి, హాస్పిటళ్ళు కట్టి, హాస్టల్స్ పెట్టి అట్టడుగున్నటువంటి ప్రజలకు ఎంతో చక్కని విద్యను అందించి వారి ఆరోగ్యం కొరకు చాలా చేస్తే ఈనాడు అటువంటి అంతగా ప్రేమించిన క్రైస్తవులను లేకుండా చేయాలనడం ఎంతవరకు సమంజసం? ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది ఎంతవరకు న్యాయం అనేటువంటిది. మేలు చేసిన వారికి కీడు చేయడం శాపం కాదా? మంచి చేసిన వాడికి చెడు చేయడము శాపం కాదా? పాపం కాదా? వారు ఏమైనా మన నుండి ఆశించారా? ఆనాడు వచ్చినటువంటి మిషనరీసు ఆశించారా? జ్ఞానబోధ చేశారు, ఆత్మబోధ చేశారు, ఆకల్లో ఆహారం పంచిపెట్టారు. భారతీయ సమాజంలో దళితులు చీపు అంటూ వారిని దూరపరిస్తే వారి దగ్గరకు వచ్చి వారి గుడిసెల్లో వారి యొక్క అనామక పరిస్థితుల్లో, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమించి, వారికి విద్యను బోధించి, వారికి ఆరోగ్యమును పంచి, వారికి ఆత్మ తృప్తిని కలిగజేయడానికి ఆత్మరక్షణను కూడా బోధించి వారిని సంతోషపెడితే ఈనాడు అటువంటి హాస్పిటల్లో పుట్టి అటువంటి స్కూళ్ళల్లో జ్ఞానోపదేశం నేర్చుకొని చదువుకొని ఈనాడు వారికి ఎదురు తిరగడం లేకుండా చేస్తామనడము ఎంతవరకు ఇది సమంజసం? చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలారా ఆలోచించండి. ఇది ఎంతవరకు మంచిది? ఏమైనా చెడు చేశారా? దీన్ని మతమార్పిడి అంటున్నారు, కానీ ఆత్మరక్షణ ఏమన్నా చెప్పగలరా? మతమార్పిడి అంటున్న వాళ్ళు ఆత్మరక్షణ ఏమైనా చెప్పగలరా? ఆత్మ మోక్షానికి, నిత్యత్వానికి పోవడం ఎలానో చెప్పగలరా? కనుక ఇది ఆలోచించాలి. ఇది శాపాన్ని కొని తెచ్చుకోవడం, లేక సృష్టికర్త అయిన దేవుని ఉగ్రతను కొని తెచ్చుకోవడమే అవుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా ఆలోచించి మరి న్యాయం ఏదో అన్యాయం ఏదో తెచ్చుకో, లేదంటే శాపము కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. దీన్ని అడ్డుకోకపోతే, అన్యాయాన్ని అడ్డుకోకపోతే,
అక్రమాలను అడ్డుకోకపోతే, అవినీతిని అడ్డుకోకపోతే, మనం మౌనంగా ఉంటే శాపం అనేటువంటిది వస్తూ ఉంది. ఆ శాపానికి అందరూ గురి కావాల్సి వస్తుంది. ఒక ఇల్లు కాల్చేస్తున్నారు అంటే ఆ ఇల్లు కాలిపోతుంటే దాన్ని చల్లారకపోతే ఆ నిప్పు మెరుగులు గాలికి చుట్టుపక్కల వారి ఇళ్ళ మీద పడి ఇండ్లన్నీ కాలిపోతాయి, ఊరంతా కాలిపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా మరి దళితులు కొద్దిమంది ఉన్నారని, లేకపోతే మొత్తము ఇంకా వేరే దళిత క్రైస్తవేతర వర్గాల వారు ఉన్నారని అలా చిన్నచూపు చేయడం, మన తోటి వారిని బలహీనపరచడం, హీనంగా చూడడం, అవమానపరచడం, అసహ్యంగా చూడడం, ఇది ఎంతవరకు సబబు? దేవుడు, న్యాయాధిపతి, నీతిమంతుడు, పవిత్రుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి భయంకరమైనటువంటి దైవ ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా ఆలోచించి దీన్ని అడ్డుకొని అందరూ అన్నదమ్ముల్లా, అక్క చెల్లెళ్ళ, సహోదరులు ఉండాలి. కులం, మతం సృష్టించింది మానవులు, దేవుడు కాదు. కులాలకు, మతాలకు అతీతంగా సత్యాన్ని, నీతిని, ధర్మాన్ని, సమస్తమును స్థాపించింది దేవుడు. కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవునికి మనం భయపడి అందరము ఒకే రూపములో, ఒకే పోలికలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మరి ఐక్యతగా, సమాధానంగా, ఒకరి క్షేమం ఒకరు కోరుకునే వారిగా ఉండాలి. ఒకరి ఆలోచనను ఒకరు అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అందరం ఐక్యత, సమాధానంతో ఉంటే అంతకంటే మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. క్షేమం, భద్రత ఉంటుంది. అలాంటి మరి ఆ శాంతి, సమాధానము ఆంధ్రప్రదేశ్లో కావాలని అందరం కోరుకుందాం. ఆ దేవుణ్ణి ప్రార్థన చేద్దాం.